కొన్ని సంవత్సరాల క్రితం తలుపులమ్మ తల్లిని దర్శనం చేసుకోవడానికి వచ్చిన ఒక కుటుంబం హడావిడిలో పడిపోయి వాళ్ళ పాపను ఆలయం పైనే వదిలేశారు. వీళ్ళు కిందకి దిగి మళ్ళీ తిరిగి వచ్చేసరికి ఆలయాన్ని మూసివేశారు. ఎందుకంటే అక్కడ జంతువులు అవన్నీ అడవిలో తిరుగుతాయి కాబట్టి అలా చేశారు. తల్లిదండ్రులు పైకి వెళ్ళి ఏదో ఒకటి చేద్దాం అనేసరికి లోపల ఉండిపోయిన పాపకి ఏం జరిగిందో తెలిస్తే మీరందరూ ఆశ్చర్యపోవాల్సిందే. మనం ముందుగా ఈ ఆలయం యొక్క ప్రత్యేకత, అసలు ఈ ఆలయం ఎలా ఉండేది, ఎక్కడ ఉండేది, అసలు అక్కడ అమ్మవారు ప్రత్యేకత ఏంటి, అండ్ ఆ పాపకి జరిగిన ఈ స్టోరీ అంతా ఈ వీడియోలో అయితే ఎండ్ వరకు చూసేద్దాం. అంతలోపు ఛానల్ కనుక ఫస్ట్ టైం వచ్చిన అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేసుకోండి, మీకు తెలిసిన వాళ్ళకైతే ఈ వీడియోని షేర్ చేయండి, అలానే వీడియో ఎండ్ వరకు అయితే చూసేయండి. ముందుగా 300 సంవత్సరాల నుంచి ప్రసిద్ధి చెందిన తలుపులమ్మ తల్లి క్షేత్రం గురించి అయితే తెలుసుకుందాం. అమ్మవారు తలుపులమ్మ తల్లిగా ఆవిర్భవించిన క్షేత్రమే లోవ. ఈ క్షేత్రం తూర్పుగోదావరి జిల్లాలో ఉంది. అదే క్షేత్రం తలుపులమ్మ తల్లి లోవాగా ప్రసిద్ధి చెందింది. ఒకప్పుడు దట్టమైన అడవిగా పేరు పొందిన ఈ ప్రాంతం ఎటు చూసినా కొండలు మాత్రమే దర్శనం ఇచ్చేవి. ఈ కొండల్లో ఒక కొండను తారకొండగాను, ఇంకో కొండను తీరకొండగాను అక్కడున్న ప్రయాణికులు, అక్కడున్న జనాలు అలా పిలుస్తారు. ఈ రెండు కొండలకు మధ్యలో 200 అడుగులు ఎత్తున ఈ తలుపులమ్మ తల్లి వెలిశారు. తలుపుల్ని నెరవేర్చే అమ్మవారిగా తలుపులమ్మ తల్లిగా వెలిశారని అక్కడ స్థల పురాణం అయితే మనకి చెప్తుంది. ఈ తలుపులమ్మ తల్లి ఆలయానికి అంటుకున్న కొండ నుంచి నిరంతరం జలపాతం, గంగాజలం అయితే ప్రవహిస్తూ ఉంటుంది. అందుకే ఈ కొండ దారకొండగా ప్రసిద్ధి చెందింది. దీనికి అంటుకుని ఉన్న కొండ పేరే తీరకొండ. ఈ కొండ సన్నంగా ఉన్న పెద్ద పెద్ద చెట్లతో ఎంతో దట్టంగా అయితే నిండి అడవిలాగా ఉంటుంది. అలా ఈ రెండు కొండల మధ్యలో 1000 సూర్యకాంతులతో అందరినీ కాపాడుతూ చల్లగా చూసే అమ్మవారే ఈ తలుపులమ్మ తల్లి. ఇంకొకటి, అమ్మదయ్య ఉంటే అన్నీ ఉన్నట్లే అని అంటూ ఉంటారు. కాబట్టి ఎప్పుడైనా ఎవరికైనా టైం దొరికినప్పుడు ఖచ్చితంగా తలుపులమ్మ లోవ టెంపుల్కి వెళ్ళి దర్శనం అయితే చేసుకోండి. కోరికలు తప్పకుండా అయితే నెరవేరుతాయి. ఈ అమ్మవారు శ్రీ లలితాదేవి హంసతో అక్కడే వెలిశారని చెప్పి స్థానికుల పురాణం కొలిది చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఈ ఆలయానికి సంబంధించిన స్థల పురాణం గురించి అయితే తెలుసుకుందాం. కృతయుగంలో ఈ ప్రాంతానికి చెందిన అగస్త్య మహర్షి ఆయన సంధ్యావందనం చేసుకోవాలనుకున్నప్పుడు ఎక్కడా కూడా ఒక నీటి జాడ కూడా కనిపించలేదు. దాంతో ఆయన అమ్మవారిని ప్రార్థించగా ఆ ప్రార్థన కొలది పైన గంగామాత అయితే ప్రత్యక్షమైంది. ఇంకా అలానే సంధ్యావందనం పూర్తి చేసుకున్న అగస్త్య మహర్షి తన కోరిక తీరిందని అమ్మవారిని అక్కడే కొలువు ఉండమని అయితే ప్రార్థించాడు. ఇంకా అమ్మవారు కూడా అక్కడే ఆ కోరిక మేరకు వెలిసిందని చెప్తూ ఉంటారు. ఈ ప్రకారం తలుపులమ్మ తల్లి ఇక్కడే ఉండి భక్తులందరినీ కాపాడుతూ కటాక్షిస్తూ ఉంటుంది. అగస్త్యుడు ఈ వనంలోనే ఉంటూ పళ్ళను, ఇక్కడ నీటిని తాగి అంతే తీయగా ఇక్కడున్న నీరు కూడా ఉండాలని కోరిన మేరకు అక్కడ పాతాళగంగ కూడా తీయగా ఉంటుందని స్థల పురాణం కొలిది అందరూ చెప్తూ ఉంటారు. ఇప్పటికీ ఈ పాతాళగంగ ఎక్కడ పుట్టిందో, ఆ కొండ నుంచి ఎక్కడి వరకు ప్రవహిస్తుందో ఎంతమంది ప్రయత్నించినా ఎవరికీ తెలియని అంతు చిక్కని రహస్యంగా మిగిలిపోయింది. అలానే ఈ ఆలయానికి 300 సంవత్సరాల క్రితం నుంచి ఒక పెద్ద కథ ఈ విధంగా ఉందని చెప్పి అందరూ చెప్తూ ఉంటారు. అంటే 300 సంవత్సరాల చరిత్ర ఉందన్నమాట ఈ తలుపులమ్మ తల్లి లోవా టెంపుల్కి. ఇక్కడ అమ్మవారిని పసుపు కుంకుమలతో ప్రార్థిస్తారు. అలా కనుక పసుపు కుంకుమలతో ప్రార్థిస్తే తమ పసుపు కుంకాలు 10 సంవత్సరాల పాటు చల్లగా ఉంటాయని, అమ్మవారు వాళ్ళందరినీ కాపాడుతుందని అందరూ నమ్ముతూ ఉంటారు. ఇక్కడ ప్రసాదం రవ్వ లడ్డు అండ్ పులిహార. రాష్ట్ర వ్యాప్తంగా ఈ లడ్డు అండ్ పులిహార చాలా ప్రసిద్ధమైనది అండ్ ఎంతో రుచికరమైనది అని అక్కడ భక్తులందరూ చెప్తారు. ఇక్కడ అమ్మవారు అందరినీ చాలా చల్లగా కాపాడుతుందని, అక్కడ అడవులు, చెట్లు, చల్లటి గాలితో ఎప్పుడూ అందరినీ సుఖ సంతోషాలతో ఉంచుతుందని చెప్పి అందరూ భావిస్తారు. ప్రతి సంవత్సరం చైత్ర మరియు ఆషాఢ మాసంలో ఎంతో ఘనంగా అయితే వేడుకలు ఈ గుడిలో అయితే జరుగుతూ ఉంటాయి. అండ్ అందరూ ఎంతో దర్శనాలు, ఎంతో మంచిగా అయితే వేడుకలు జరుపుతూ ఉంటారు. ఈ కొండ గృహలో తలుపులమ్మ తల్లి స్వయంగా వెలిసిన కథను అయితే విన్నారు కదూ. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఇంకో విచిత్రమైన కథ కూడా జరిగింది. ఒక కుటుంబం తాము దర్శనం చేసుకున్న తర్వాత ఆమె కూతుర్ని, అంటే చిన్న పాపను ఆలయం పైన అయితే వదిలేశారు కదా. అక్కడ ఆ పాపకి ఏం జరిగిందో ఆ కథ అయితే ఇప్పుడు మనం చూద్దాం.
గోదావరి జిల్లాలకు ఎన్నో మహిమలు కలిగిన ఈ తలుపులమ్మ తల్లి క్షేత్రం అంటే అందరికీ తెలిసిందే. ఎంతో వైభవంగా ఈ చైత్రమాసం అండ్ ఆషాఢ మాసంలో కూడా వేడుకలు అయితే జరుగుతూ ఉంటాయి. ఇంతటి మహిమ కలిగిన ఈ తలుపులమ్మ తల్లి ఇప్పటికీ ఆలయంలో తిరుగుతూ ఉంటారని అక్కడ జనం చెప్తారు. ఇంత మహిమ కలిగిన తలుపులమ్మ తల్లి పేరు చాలా విచిత్రంగా ఉంటుంది. అసలు తలుపులమ్మ అంటే తలంపు, అంటే తలుపుగానే అంటే తలుచుకోగానే పలికే తల్లి కాబట్టి తలుపులమ్మ తల్లిగా అంటే తలంపు అమ్మ తల్లిగా అయితే పేరుండేది. కాలక్రమేణా తలుపులమ్మ తల్లిగా అయితే ప్రసిద్ధి చెందింది. ఈ కొండల మధ్య ఎంతో పెద్ద పెద్ద చెట్లు అండ్ ఆ జలపాతాలతో ఎంతో అందమైన ప్రదేశంగా అయితే ఈ తలుపులమ్మ తల్లి టెంపుల్ అయితే ఉంటుంది. ఇంకా అలానే ఆలయంలో 50 అడుగులు ఎత్తున్న తలుపులమ్మ విగ్రహం అండ్ 40 అడుగులు ఎత్తున్న శివుని విగ్రహం ఎంతోమంది భక్తులకి ఎంతో ఆనందాన్ని అయితే కలుగజేస్తుంది. తుని లో ప్రాంతంలో తలుపులమ్మ తల్లి అయితే వెలిసింది. ఈ తలుపులమ్మ తల్లి ఆలయానికి ఇంకో విచిత్రమైన సంఘటన కూడా ఉంది. ప్రతిరోజు తలుపులమ్మ తల్లి తలుపులు తెరిచే ముందు ఆలయ అర్చకులు 3 సార్లు అయితే తలుపులు కొడతారు. అలానే ఎన్నో మహిమలైతే ఈ అమ్మవారు మనకి చూపించారు. అలానే ఒక పెద్ద మహిమ గురించి అయితే ఇప్పుడు మాట్లాడుకుందాం. కొన్ని సంవత్సరాల క్రితం ఒక కుటుంబం అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి అయితే వచ్చారు. దర్శనం చేసుకుని కిందకి దిగుతున్నప్పుడు దిగిపోయాక వారితో పాటు వచ్చిన ఒక పాపను దర్శనం హడావిడిలో అయితే పైన మర్చిపోయినట్టు గుర్తించారు. ఈ తలుపులమ్మ తల్లి ఆలయం యొక్క కొన్ని రూల్స్ ఏంటంటే ప్రతిరోజు సాయంత్రం 5ంటికి అయితే తలుపులు మూసివేస్తారు. అప్పటి వరకే దర్శనాలు అయితే జరుగుతాయి. ఎందుకంటే అక్కడ అమ్మవారు సాయంత్రం పూట అక్కడే తిరుగుతారని చెప్పి ఇక్కడ భక్తులందరూ అండ్ అక్కడ జనం అందరూ నమ్ముతారు. అప్పుడు ఆ ఆలయాలు అలా మూసివేసేసరికి ఆ పాప యొక్క తల్లి చాలా బాధపడుతుండగా అక్కడ ఆలయ అర్చకుడు అక్కడికి వచ్చి, మీరేమీ భయపడకండి, పైన తలుపులమ్మ తల్లి ఎప్పుడూ తిరుగుతూనే ఉంటుంది, మీ పాపకి ఏమీ కాదు, మీరేం భయపడవద్దు అని చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయారు. ఇంకా కుటుంబం అంతా ఆ రాత్రి కొండ కిందే గడిపింది. పొద్దున్న తెల్లవారుగానే ఆలయం ఓపెన్ చేసేసరికి కంగారుగా వెళ్ళి ఆ పాపను వెతుక్కోవడానికి అయితే కుటుంబం పైకి వెళ్ళింది. కానీ అక్కడ తలుపులమ్మ తల్లి డోర్ ముందే అంటే తలుపుల ముందే ఆ పాప క్షేమంగా పడుకుని అయితే ఉంది. అలానే పాప చాలా భయపడిపోయి ఉంటుందని వాళ్ళ తల్లి ఎంతో కంగారుగా ఆ పాపను లేపి అడిగేసరికి ఎంతో విచిత్రంగా ఆ పాప ఏం చెప్పిందంటే, అమ్మ, రాత్రంతా నువ్వు నా పక్కనే ఉన్నావు కదా, నా కథ కూడా చెప్పి అన్నం కూడా తినిపించావు కదా, నువ్వు ఎందుకు ఇలా ఏడుస్తున్నావు అని కంగారు పడుతున్నావు అని ఆ పాప అనేసరికి అక్కడున్న వాళ్ళ కుటుంబ సభ్యులు అండ్ వాళ్ళందరూ ఒకేసారి ఉలిక్కి పడ్డారు. అప్పుడు వాళ్ళ తల్లి రూపంలో తలుపులమ్మ తల్లి అక్కడికి వచ్చి పాపను కాపాడి క్షేమంగా ఉంచిందని అప్పటి నుంచి భక్తులందరూ నమ్మేవారు. అలానే అక్కడ జనాలకి ఏ ఆపద వచ్చినా ఒక 12 ఏళ్ళ పాపగా ఆ తలుపులమ్మ తల్లి ఆ ఆకారంలో వచ్చి అందరినీ కాపాడేదని చెప్పి అక్కడ జనం కూడా చెప్తూ ఉంటారు. కానీ ఆ పాప ఎవరికి కనిపించేది కాదంట. కానీ ఏదన్నా ఆపద వస్తే మాత్రం ఆ పాప వచ్చి అందరినీ కాపాడేదంట. కానీ ఆ పాప పేరు మాత్రం ఎవరికీ తెలీదు. తలంపుగానే ఆ పాప వచ్చి కాపాడేది కాబట్టి తలంపులమ్మ తల్లిగా ఆ పాపను పిలిచేవారు. అలానే కాలక్రమేణా తలుపులమ్మగా పేరు మారిందని చెప్పి తుని గ్రామస్తులు అందరూ చెప్తారు. అలానే తలుపులమ్మ గుడిలో 3 విగ్రహాలు అయితే కనిపిస్తాయి. ఒకరు తలుపులమ్మ తల్లి, ఇంకొకరు లలితాదేవి అండ్ ఇంకొకరు తలుపులమ్మ తల్లి తమ్ముడైన పోతురాజు విగ్రహం కూడా కనిపిస్తుంది. నిజానికి ముందు నుంచి ఈ 3 విగ్రహాలు మాత్రమే ఉండేవి. ఆ తర్వాత తలుపులమ్మ తల్లి పెద్ద విగ్రహాన్ని అక్కడ స్థాపించారు. ఆలయాన్ని చేరుకోవాలంటే తలుపులమ్మ తల్లికి మొత్తం అలంకరించిన ఇలా స్ట్రైట్గా ఒక దారి ఉంటుంది. ఆ దారి నుండి మెట్లెక్కి ఆలయాన్ని చేరుకుని దర్శించుకోవాలి. ఇక్కడ జనాలు తలుపులమ్మ తల్లిని ఎంతో మహిమగా ఎన్నో పూజలు చేసి భావిస్తారు. ఉత్తర కోస్తాలో ఏ వెహికల్స్ అంటే ఏ వాహనాలు కొన్నా, ఎంత పెద్ద వాహనాలు కొన్నా ఇక్కడికి తీసుకొచ్చి పూజలు అయితే జరిపించుకుంటారు. ఆ అమ్మవారు వారిని ఎప్పుడూ చల్లగా కాపాడుతుందని చెప్పి అందరి నమ్మకం. వారి వాహనాల యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్లు ఆ కొండ మీద రాస్తారు. అలా ఎందుకంటే అమ్మవారు ఆ వాహనాలకి ఏ ఇబ్బందులు రాకుండా వారందరినీ చల్లగా కాపాడుతుందని చెప్పి వారందరూ గట్టి నమ్మకం అండ్ అలాగే నమ్ముతారు కూడా. ఏమి కోరుకున్నా స్వచ్ఛంగా ఆ కోరికలు తీర్చే అమ్మవారిగా భక్తులందరూ భావిస్తారు. కాబట్టి మీరు మాత్రం ఎప్పుడైనా సరే ఒకసారైనా తలుపులమ్మ తల్లిని అయితే దర్శించుకోవాలని, ఇది మనకి అన్నవరం అండ్ తుని నుంచి ఇలా వెళ్ళే దారిలో లెఫ్ట్ సైడ్కి అయితే ఉంటుందన్నమాట తలుపులమ్మ తల్లి లోవా టెంపుల్. అండ్ ఖచ్చితంగా కోరికలు అయితే నెరవేరుతాయి. అలానే మేము కూడా మా బాబాయ్ ఒకసారి కోరిక నెరవేరిందని చెప్పి అక్కడ మేకపోతుని అయితే ఇచ్చారనమాట. ఆ పక్కనే మనకి అక్కడే వంటకాలు అండ్ అమ్మవారి నైవేద్యాలు అన్నీ జరుగుతూ ఉంటాయి. ఖచ్చితంగా మీరు కూడా గట్టిగా నమ్మి ఏదో ఒక రోజు వెళ్ళి అయితే చూడండి. అలానే మీకు తెలిసిన వాళ్ళకి నచ్చిన వాళ్ళందరికీ ఈ వీడియో
అయితే షేర్ చేయండి. అలానే ఛానల్ కానీ ఫస్ట్ టైం వచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఎప్పుడు మీకు వస్తూనే ఉంటాయి. నేను మీ ఫనీ కేలం. థ్యాంక్స్. నమస్తే. డిస్కస్ చేయాలంటే కామెంట్ సెక్షన్లో ఉన్న నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్స్ నుంచి అక్కడి నుంచి అయితే మీరు నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. అది మన ఆడియన్స్తో అయితే షేర్ చేసుకుందాం. అలానే మన ఛానల్లో పాడ్కాస్ట్లు కానీ ప్లేలిస్ట్లు కానీ చూడాలంటే వెంటనే వెళ్ళి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నేను మీ ఫనీ కేలం.